ఆచార్య మాస్లామణి గారు, విమలమ్మ గారు కలిసి న్యూ లైఫ్ అసోసియేట్స్ సంస్థను స్థాపించడం జరిగింది. ఆ సంస్థలో భాగంగా న్యూ లైఫ్ కమ్యూనిటీ చర్చ్ను స్థాపించి వారు నిర్విఘ్నంగా దేవుని పరిచర్యను కొనసాగించారు. అదే క్రమంలో వారి కుమారులైన రెవరెండ్ డాక్టర్ ఏబి జోసెఫ్ కిషోర్ గారు మరియు వారి సతీమణి మన ఆత్మీయ తల్లిగారైన మరియమ్మ గారు కలిసి ఈ సుందరమైన దేవాలయంను ట్రినిటీ కమ్యూనిటీ చర్చ్ను స్థాపించడం జరిగింది. ఈ సంఘంలోనే వారి కుమారుడు, కుమార్తె, మనవళ్ళు, మనవరాళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు అందరూ కలిసి పరిచర్య చేస్తున్నారు. ఇలా దేవుని నమ్మకత్వాన్ని ఈ సంఘంలో పాస్టర్ గారి ఫ్యామిలీలో మాత్రమే కాకుండా మా అందరి ఫ్యామిలీస్లో కూడా మేము చూస్తున్నాము. దేవుని విశ్వస్యతను, ఆయన నమ్మకత్వాన్ని మేము స్తుతిస్తూ ఆరాధిస్తున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా 3 జనరేషన్స్ కనిపిస్తున్నారండి. అనుభవజ్ఞులైన పెద్దవారు, డైనమిక్ యంగ్ యూత్, ఇంకా చంటి బిడ్డలు, పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళందరి పట్ల దేవుడు ఎంతో నమ్మకత్వాన్ని చూపిస్తూ ఈ పరిచర్యలో ముందుకు తీసుకెళ్తున్నారు. జనరేషన్స్గా ఈ సంఘంలో మేము కొనసాగుతున్నాము. ఆయన నమ్మకత్వాన్ని, విశ్వస్యతను రుచి చూచి అనుభవించి నడుచుకుంటున్నాము. మా మధ్య ఎన్ని కలతలు, కష్టాలు, మనస్పర్ధలున్నా యేసు క్రీస్తులో మేము ఏక మనస్సై ఉన్నాము, ఆయన శరీరమై ఉన్నాము. ఇదే విధంగా మేమందరము కలిసి దేవునితో ఒకరోజు పరలోకంలో కుటుంబాలుగా చేరి స్తుతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఈ పాట పాడుతున్నాము.
జయించితివి ఆత్మతోను వాక్యముతో అనుదినము జయించెదను గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితివి ఆత్మతోను వాక్యముతో అనుదినము జయించెదను హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా స్తోత్రం స్తోత్రం రావయ్యా యేసునాథా మా రక్షణ మార్గము దేవా రావయ్యా యేసునాథా మా రక్షణ మార్గము నీ సేవ చేయమము చేపట్టుటకు రావయ్యా యేసునాథా నీ సేవ చేయమము చేపట్టుటకు రావయ్యా యేసునాథా నిన్ను వేడుకతోను మమ్ము బెట్టు వడక చేసి నిన్ను వేడుకతోను మమ్ము బెట్టు వడక చేసి మా దండములన్నీ ఖండించుటకు రావయ్యా యేసునాథా మా దండములన్నీ ఖండించుటకు రావయ్యా యేసునాథా అందమైన నీదు పరమానందములమందు అందమైన నీదు పరమానందములమందు మేమందరము చేరి ఆనందించుటకు రావయ్యా యేసునాథా మేమందరము చేరి ఆనందించుటకు రావయ్యా యేసునాథా రావయ్యా యేసునాథా మా రక్షణ మార్గము దేవా రావయ్యా యేసునాథా మా రక్షణ మార్గము నీ సేవ చేయమము చేపట్టుటకు రావయ్యా యేసునాథా 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 ప్రైజ్ ద లార్డ్. త్రియేక యెహోవా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఈ ట్రినిటీ కమ్యూనిటీ సంఘము మరి యొక్క వార్షికోత్సవ సందర్భంగా మీకందరికీ సంఘ సభ్యులందరికీ పాల్గొన్న వారందరికీ పాస్టర్ గారికి అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మరి పెద్దలు పాస్టర్ అమ్మ గారు స్వర్గీయ డాక్టర్ మరియమ్మ గారిని కూడా గుర్తు చేసుకుంటున్నాం. నిన్నటి దినంన వారి జన్మదినం జరిగింది. ఆ సందర్భంగా మరి ఈ సంఘ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకొనుటకు వారిని గుర్తు చేసుకొనుటకు వారి గురించి మాట్లాడుకొనుటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. నేను 2013 సంవత్సరంలో మరి కర్నూలు నుండి ఇక్కడికి వచ్చిన్నాను. అప్పటి నుంచి 2021 సంవత్సరం వరకు ఇక్కడ ఉన్నాను. మరి అందులో కూడా ఒక 5-6 సంవత్సరాలు చర్చి సెక్రటరీగా చేసే భాగ్యం నాకు దేవుడిచ్చాడు, పాస్టర్ గారు ఇచ్చారు. మీ అందరితో కలిసి పనిచేయటకు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మరొకసారి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ సందర్భంగా ఈ న్యూ లైఫ్ అసోసియేట్స్ పరిచర్య గురించి మరి అలాగే అందులో పాస్టర్ అమ్మ గారు మరియమ్మ గారి పాత్ర ఎంత ఉన్నది అనేది ఒకసారి గుర్తు చేసుకుందామని నేను మీ ముందు నిలబడి ఉన్నాను. మరి 1970 సంవత్సరాల ప్రాంతంలో ఆచార్య ఏబి మాసిలామణి గారు న్యూ లైఫ్ అసోసియేట్స్ అనే సంస్థను స్థాపించారు. విజయనగర్ కాలనీలో న్యూ లైఫ్ కమ్యూనిటీ చర్చిని స్థాపించారు. ఆ పరిచర్యను మాసిలామణి గారి తర్వాత మన పాస్టర్ గారు రెవరెండ్ డాక్టర్ ఏబి జోసఫ్ కిషోర్ గారు, వారి శ్రీమతి మరియమ్మ గారు కొనసాగిస్తూ వచ్చారు. పాస్టర్ గారితో పాటు సమానంగా మరి పాస్టర్ అమ్మ గారు కూడా ఎంతో కృషి చేశారు. ఎన్నెల్లి ఆశయాలు లక్ష్యాలు కొన్ని ఉన్నాయి.
అందులో మొట్టమొదటిది సంఘముల్లో పరిచర్య. 3 సంఘాలు, న్యూ లైఫ్ కమ్యూనిటీ చర్చ్, ట్రినిటీ కమ్యూనిటీ చర్చ్, అలాగే దండుమల్కాపురంలో ఉన్న టర్నర్ మెమోరియల్ సంఘము. ఈ 3 సంఘాల్లో కూడా వాక్య పరిచర్య కొనసాగుతున్నది. మరి ఆ పరిచర్యలో మరి సంఘ సభ్యులకు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందే విధంగా శ్రేష్టమైన వాక్యాలను, బైబిల్ మర్మాలను పాస్టర్ గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆ విషయంలో కూడా మరి పాస్టర్ అమ్మ గారు ఎంతో మరి అంతర్లీనంగా ఉంటూ ఈ వాక్య పరిచర్యలో ఆమె యొక్క వంతు పాత్ర ఎంతో పోషిస్తూ వచ్చారు. తర్వాత సమృద్ధి జీవం అనే టీవీ వాక్య పరిచర్య ద్వారా కూడా మరి పాస్టర్ గారు పరిచర్య చేస్తూ వచ్చారు. వాటిని ముందు తెలుగులో చేశారు, తర్వాత ఇప్పుడు 5 భాషల్లో చేస్తున్నారు. ఇంగ్లీషు, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ. అలాగే సువార్త సభలు, ఉద్యోగ కూటాలు జరుపుతారు పాస్టర్ గారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ మరి ఇతర హిందీ ప్రాంతాల్లోనూ కూడా వెళ్ళారు. మరి ఎంతోమందిని ఆధ్యాత్మికంగా ఎదుగుటకు, మరి ఎంతోమంది దేవుని మార్గంలోనికి వచ్చుటకు మరి ఆయన ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. అలాగే ప్రతి నెల మరి పాస్టర్ గారు కాపురి మాసపత్రికను అందిస్తున్నారు. అందులో పాస్టర్ గారు తన ఎడిటోరియల్ రాస్తారు. ఆ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటున్నాను, కాపురి మాసపత్రిక నేను ఇక్కడ ఉన్నప్పుడు మరి పాస్టర్ గారి దగ్గరే ఇంటికి వెళ్ళి అక్కడ ఆర్టికల్ రాయుటకు పాస్టర్ గారికి తోడుగా సహకరించేవాడిని నేను. ఆ సందర్భంలో మరి పాస్టర్ అమ్మ గారు అయితే ప్రతి ఒక్కసారి కూడా ఎంతో మరి ప్రేమతో వచ్చి, అంటే ప్రతి కార్యక్రమంలో కూడా ఆమె తన పాత్ర ఏ విధంగా ఈ సంఘ సేవలు అయితేనేమి, సువార్త సేవలు అయితేనేమి ఏమీ ఆటంకం లేకుండా జరిగే విధంగా ఆమె అందరినీ ప్రోత్సహిస్తూ వచ్చేది. ముఖ్యంగా హెల్త్ మినిస్ట్రీ, ఎమరీ హాస్పిటల్. నాకు తెలిసి ఈ సౌత్ ఇండియా ప్రాంతంలో మరి ప్రొటెస్టెంట్ సంఘాల్లో 100 బెడెడ్ హాస్పిటల్ కలిగిన సంఘం ఇదే అనే చెప్పవచ్చు. ఇటువంటి హాస్పిటల్ను మరి తాను గైనకాలజిస్ట్గా ఉంటూ మరి ఎంతో అభివృద్ధిలోకి తీసుకొని వచ్చారు. దానికి తోడు మరి మణిమాధురి గారు కూడా తోడయ్యారు. ఇద్దరు కలిసి ఈ ఎమరీ హాస్పిటల్లో ఎంతో సేవ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం మరి సుహాస్ కూడా మరి ఆర్థోపెడిక్ వింగ్ను ఓపెన్ చేశారు. ఎంతోమంది స్త్రీలు ఈ హాస్పిటల్కి వస్తే సురక్షితంగా మాకు ట్రీట్మెంట్ జరుగుతుంది, క్షేమంగా మేము డెలివరీస్ చేసుకొని వెళ్ళొచ్చనే భావనతో వస్తూ ఉన్నారు. ఆ విధంగా హెల్త్ మినిస్ట్రీని మరి పాస్టర్ అమ్మ గారు సపోర్ట్ చేస్తూ కొనసాగిస్తూ వచ్చారు. ఇవన్నీ కాకుండా మరి బీద వాళ్ళకు, పూర్ పీపుల్కు ఫ్రీ మెడికల్ టెస్ట్, మెడిసిన్స్ అందించడము, అటువంటి క్యాంప్స్ కూడా జరిపిస్తూ వచ్చారు. సామాజిక సేవ కూడా ఒక దృక్పథం ఉన్నది. అందులో బీదలకు మరి సరుకులు, ప్రొవిజన్స్, బియ్యము, పప్పులు, నూనె ఇట్లాంటివి అందిస్తూ వచ్చారు. తర్వాత బీద పిల్లలు, పూర్ పీపుల్ ఎవరైనా ఉంటే వారి పిల్లలకు చదువుల్లో స్కూల్ ఫీజులు కూడా మరి న్యూ లైఫ్ అసోసియేట్స్ పరిచర్య తరపున జరుగుతూ వస్తున్నది. అదేవిధంగా పాస్టర్స్కు సువార్త సేవ, బైబిల్ గురించి తర్బీదు ట్రైనింగ్ ఇస్తున్నారు సంవత్సరానికి 2 సార్లు. అందులో కూడా మరి పాస్టర్ గారు ఎంతో మరి శ్రేష్టమైన వాక్యాలు, మరి బైబిల్లో మర్మాలు మరి పాస్టర్లకు తెలియపరిచి వారి ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో మరి సంఘ సేవ జరుగుటకు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. ఇటువంటి ఈ ఎన్ఎల్ఏ ఆశయాలు, లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని నెరవేర్చడానికి మరి పాస్టర్ అమ్మ గారు మరి తన సంపూర్ణ సహకారం, తను యాక్చువల్గా అన్నీ ఆకలింపు చేసుకొని అన్నీ ఏ విధంగా తను ముందుకు తీసుకెళ్లాలో ఆ విధంగా చేస్తూ వచ్చారు. వీటన్నిటికీ కూడా మరి మినిస్ట్రీ సెంటర్లో అడ్మినిస్ట్రేటివ్గా మరి థామస్ వర్కీ గారు, రూపలత గారు వీరు కూడా సహకరిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మరి ఎంతో మహోన్నతమైన వ్యక్తిత్వం గల పాస్టర్ అమ్మ గారు, మరియమ్మ గారు డాక్టరేట్ చదువుకున్నారు. వైద్య వృత్తిలో ఎంతో నిపుణత కలిగిన వారు, జ్ఞానవంతులు గలవారు. ఎప్పుడు కూడా ఎలాంటి ఆడంబరం లేకుండా నిరాడంబరంగా మృదువైన భాషతో తాను తగ్గించుకొని ఎంతో మృదువుగా మాట్లాడే మనస్తత్వం. మరి కుటుంబ నిర్వహణ విషయంలోనూ, ఎమరీ హాస్పిటల్ విషయంలోనూ తన వంతు పాత్ర ఎంతో పోషించింది. అలాగే మరి చర్చి ఫ్యామిలీస్ కొరకు చాలా ప్రార్థించేది. హాస్పిటల్కు వెళ్తే చాలాసార్లు చూశాను, బయటికి వినపడేట్లు బైబిల్ చదివేది. మనం ఎవరైనా చదివితే చదవడమే వరకే మనం ప్రనౌన్స్ పెదవులతో బయటికి అనము, కానీ ఆమె బయటికి చదువుతూ బైబిల్ వాక్యాన్ని చదివేది. అలాగే మరి ఎన్నో కార్యక్రమాలు, మరి ముఖ్యంగా ఈ ట్రినిటీ కమ్యూనిటీ సంఘం, ఈ సంఘము తర్వాత మాసిలామణి కాన్ఫరెన్స్ సెంటరు, అలాగే ఎమరీ హాస్పిటలు, మరి రెసిడెన్స్, ఆఫీస్ రూమ్స్, గెస్ట్ హౌస్, టీవీ రికార్డింగ్ రూము, వీటన్నిటి కన్స్ట్రక్షన్స్ విషయంలో శ్రేష్టమైన భూమిక పోషించింది మరి మరియమ్మ గారు. తను అలాగే థామస్ గారు
వీళ్ళు పర్చేజెస్ విషయంలో ఎంతో శ్రద్ధగా పర్సనల్గా పాస్టర్మ గారు అయితే పర్సనల్గా వెళ్ళి ప్రతి వస్తువును బేరం చేసి సేవింగ్స్ చేసి పొదుపు చేస్తూ పర్చేజెస్ చేసి ఆ విధంగా కన్స్ట్రక్షన్స్ విషయంలో సేకరణ విషయంలో చేశారు. యాక్చువల్గా మేము చూడలేదు కానీ విన్నాము. మరి ఈవెన్ కన్స్ట్రక్షన్ టైంలో క్యూరింగ్ విషయంలో కూడా తనే నీరులు పట్టి క్యూరింగ్ చేసినట్లు విన్నాం. అంత సేవకు సమర్పించుకొని పాస్టర్ గారికి చేదోడు వాదోడుగా ఉంటూ మరి ఈ సంఘాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చి రావడంలో ఆమె కృషి ఎంతో ఉన్నది. తర్వాత ఏదైనా స్పెషల్ అకేషన్స్లో మనం ఇక్కడ ఏదైనా లంచ్ తయారు చేస్తే ఆ సమయంలో నేను చూశాను వ్యక్తిగతంగా. అక్కడ వంట చేసే టైంలో సూపర్విజన్, టోటల్ సూపర్విజన్, వంట చివరి వరకు ఉండి చూసి వచ్చేవాళ్ళు. చెప్పాలంటే ఓవరాల్ సూపర్విజన్ చేసేది. మరి మినిస్ట్రీకి ఒక స్ట్రాంగ్ పిల్లర్, వెన్నెముక. మరి అటువంటి పాస్టమ్మ గారు లేరు, కానీ మనం ఆమె ఆశయాలను, ఆమె మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని గుర్తుంచుకోవాలి. మరి పాస్టర్ గారు అందరూ అనుకున్నట్లు నిజంగా ఆమె ఒక రేర్ డైమండ్. అటువంటి వ్యక్తి మరి లేని సమయంలో మనము ఈ సంఘానికి ఎంతో మన సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. యాక్చువల్గా మేము ఈ సంఘానికి వచ్చిన తర్వాత ఈ సంఘంలో నేను గమనించింది ఏమంటే పరిశుద్ధాత్మ శక్తి, ప్రసన్నత ఈ సంఘంలో నిండుగా ఉన్నది. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటి సమస్యలు లేకుండా మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాము. 3 పిల్లల కుటుంబాల విషయంలో కూడా ఎంతో అభివృద్ధి ఉన్నది. మాకు కూడా ఎన్నో దీవెనలు వచ్చాయి, ఎంతో అభివృద్ధి చెందాం. ఎలాంటి సమస్య లేకుండా ప్రశాంతమైన జీవితం గడుపుతూ ఉన్నాం. ఇటువంటి సంఘంలో మనకు తెలియదు, కానీ ముఖ్యమైన నమ్మకం ఏమంటే ఈ సంఘంలో దేవుని ప్రసన్నత ఉన్నది. పాస్టర్ గారి ప్రార్థనలో, 2 పాస్టర్ల గారి ప్రార్థనలో, సంఘంలో ఉండే పెద్దల ప్రార్థనలో కూడా ఐక్యమత్యము, ఆ దేవుని ప్రసన్నత మనకు తోడుగా ఉండి మనల్ని ఎంతో ఆశీర్వాదాలు అనుగ్రహిస్తున్నది. ఇటువంటి సంఘాన్ని దయచేసి వదిలిపెట్టొద్దండి, అభివృద్ధి చెందించండి, ఆశీర్వాదాలు పొందండి. ఈ సందర్భంగా మరియమ్మ గారికి జోహార్లు సమర్పిస్తూ వందనాలు తెలియజేస్తాను. ట్రినిటీ సంఘమును గూర్చి, పరిచర్యలను గూర్చి, అంతేకాకుండా మన ఆత్మీయ తల్లి గారు మరియమ్మ గారిని గూర్చి, వారి యొక్క సుగుణాలను గూర్చి, వారి యొక్క పరిచర్యలను గురించి మరి ఎంతో క్షుణ్ణంగా మరి విపులంగా మరి వారు టెస్ట్ మనీ ద్వారా మనకు అందించారు. వారికి ఒకసారి మనం ఆ చప్పట్లు కొడదాము. ఎందుకంటే వారు ఈ సంఘంలో రుచి చూచి ఎరిగిన వారు కాబట్టి మరి అన్నీ కూడా వాస్తవాలే. మరి అట్టి సత్యాలు అయ్యగారు మనకు వినిపించినందుకు వారికి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభువు నందు ప్రియమైన మీ అందరికీ శాంతి సమాధానములు కలుగునుగాక. ట్రినిటీ కమ్యూనిటీ చర్చ్ 14 వార్షికోత్సవాలు పూర్తి చేసుకున్న శుభవేళ. సంఘ సభ్యులందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మనమంతా ప్రతి ఆదివారము సపరివార సమేతంగా ఈ సుందర మందిర వాసములో క్రీస్తు వధువు సంఘముగా సకల సౌకర్యాదులతో దేవుని నామమును గణపరుస్తున్నాము. అంటే ఈ సౌకర్యాలు సమకూర్చడానికి వారు పడిన అసౌకర్యాలు, అనర్థాలు ఎన్నో ఉన్నాయి. వారి జీవితములోని దరహాసము వెనుక ఎన్నో చేదు అనుభవాలు ఉన్నాయి. వారే మన సంఘ కాపరి తండ్రిగారు, తల్లిగారు రెవరెండ్ ఏబి జోసెఫ్ కిషోర్ గారు, మరియమ్మ జోసెఫ్ గారు. వీరి ఇరువురి కలయిక యాదృచ్ఛికం కాదు, దైవ సంకల్పం అనుటలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ సుందర మందిర మదనమును సంధించుటకు వారి రక్త మాంసాలను సైతం ధారపోసి ఈ సుందర ఆలయానికి రూపం దాల్చారు. జ్ఞానవంతురాలు తన ఇల్లు మాత్రమే కట్టుకొను, కానీ మరియమ్మ జోసెఫ్ గారు ఆత్మ జ్ఞానవంతురాలు గనుక దేవునికి ఇల్లు కట్టగలిగారు. మందిరం ద్వారా
ఎందరో ఆత్మలను రక్షణా జీవితంలోనికి నడిపించుట మాత్రమే కాక వృత్తి ధర్మంగా ఎంతో మంది పసిపిల్లలను భౌతిక జీవితంలోనికి స్వాగతం పలికి ఎన్నో కుటుంబాలలోని సంతోషాలకు నాంది పలికిన వైద్యురాలు ఆవిడ. ఎన్నో జీవన శిఖరాలను అధిరోహించి ఎంతో ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండుటలో క్రీస్తు మార్గాన్ని అనుసరించిన సద్గుణశీలి దీన మనస్కురాలు సాత్వికురాలావిడ. ఆరాధన అనంతరం పసి పిల్లల నుండి పండు ముసలి వరకు కాఫీ పలహారాలతో పాటు కమ్మని పలకరింపుతో అందరి ఆదరాభిమానాలను సొంతం చేసుకున్న అపోస్తురాలు ఆవిడ. సంగమను మందను తల్లిలా లాలిస్తూ సంఘ సభ్యుల జీవితాల్లోని మంచి చెడు అనుభవాలలో సైతం నేనున్నాను అంటూ అండగా నిలిచిన ఆవిడ సాక్షాత్తు దేవుడు పంపిన దూత. ప్రత్యేక కార్యక్రమాలలో సైతం తన ఆకలిని లెక్కించకుండా మన ఆకలిని తీర్చడానికి అహర్నిశలు శ్రమించి సంఘానికి వండి వడ్డించిన అమ్మ ఆవిడ. తన జీవిత యుద్ధంలో వాక్యం అనే ఆయుధం చేతపట్టి శ్రమ, దీక్ష, పట్టుదల, ఏకాగ్రత అనే కిరీటాన్ని శిరస్సున ధరించి జాలి, దయ, కరుణ, ప్రేమ, ఆప్యాయత, అనురాగం అనే మణి మాణిక్యపు ఆభరణాలను అలంకరించుకొని పరిశుద్ధాత్మ అనే ఉక్కు కవచాన్ని తొడుక్కున్న వీర వనిత మరియమ్మ జోసెఫ్. యేసయ్య తన ప్రియ కుమార్తెని వదిలి ఉండలేకపోయాడేమో. మన హృదయాలని గాయం చేసి సునామీ లాంటి శోక సముద్రంతో మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసి బాష్ప జల ప్రళయంలో మనల్ని ముంచేసి తల్లిలేని సంఘాన్ని చేశాడు. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవిత అంతం, ఈ క్షణమే చేసుకు యేసుని స్వంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. ఆవిడ భౌతికంగా మనతో లేక 2 సంవత్సరాలు గడిచినా ఈ మందిరంలోని ప్రతి అణువులోనూ ఆమెతో మనకున్న అనుబంధంలోని జ్ఞాపకాలలోనే కాదు, చీకటిలో కొట్టుమిట్టాడుతున్న మన క్రైస్తవ జీవితానికి బుద్ధిగల కన్యక వలె లాంతరు పట్టుకొని చీకటిలో ఉన్న మనకు దారి చూపుతున్న ఆదర్శ మార్గదర్శి ఆవిడ. మరియమ్మ జోసెఫ్ లాంటి నీతిమంతురాలును జ్ఞాపకము చేసుకొనుట నిక్కచ్చిగా ఆశీర్వాదకరము. ఆవిడ పరదేశీలో ప్రభువు సన్నిధిలో ప్రశాంతముగా సేద తీరుతున్నారని మనం ఏదో ఒకరోజు అక్కడ మరియమ్మ జోసెఫ్ గారిని కలుస్తామని క్రైస్తవ నిరీక్షణలో ఎదురుచూస్తూ అరుదైన వజ్రానికి ప్రేమాంజలి నర్పిద్దాం. మృతులు మృతులను పాతిపెట్టుకొందురు, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని యేసుక్రీస్తు చెప్పిన విధముగా హృదయపు లోతుల్లో గాయం చేసిన ముల్లుని తీయలేమని తెలిసి కూడా ఏమాత్రం జంకు బెంకు లేకుండా బహుధైర్యముతో ముందుకు సాగుతున్నారంటే ఆయన పరిశుద్ధాత్మ సవాసములో ఉండటం మాత్రమే కాదు, ముమ్మాటికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో నివాసం ఉన్నాడు. కొరగాని కొడుకు పుట్టుట
సహజమైన నేటి తరుణంలో తండ్రి కోరిక మేరకు తన కోరికలను ఆశయాలను సైతం భూస్థాపితం చేసి పరిశుద్ధాత్మ దేవుని పిలుపందుకొని పౌలుగారిలా జ్ఞానయోగంలో ఎదుగుతున్న మహర్షి ఏబి జోసెఫ్ కిషోర్ ప్రతిపాదిస్తే సిద్ధాంతమవుతుంది, ప్రతిపాదించలేకపోతే వేదాంతమవుతుంది. అలాంటి వేదాంతాన్ని సైతం అలవోకగా మలచి వెన్నపూసలా చేసి వెన్నుపూసను నిలబెట్టే సత్తా ఉన్న దైవశాస్త్ర పండితుడు ఏబి జోసెఫ్ కిషోర్ అయోమయంలో ఉన్న నేటి క్రైస్తవ సమాజానికి క్రైస్తవ్యం అర్థం అవని క్రైస్తవులకు మాత్రమే కాదు, క్రైస్తవ్యం అర్థం అవని బోధకులను సైతం సర్వసత్యములోనికి నడిపించున్నట్లు పరిశుద్ధాత్మా దేవుడు ఈయనను వాడుకొనుచున్నాడు. క్రిస్టోసెంట్రిక్ ప్రీచింగ్ యేసుక్రీస్తుని కేంద్ర బిందువుగా నుంచి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను గురించి వివరించడంలో ఆయనకు ఆయనే సాటి. తండ్రి స్థాపించిన కాపరి మాసపత్రికను అలుపెరుగకుండా నడిపిస్తున్న తండ్రికి తగిన తనయుడు ఏబి జోసెఫ్ కిషోర్ బైబిల్లోని నిగూఢమైన సత్యాలను తేటతెల్లలుగా చేసి బోధించుటలో ఆయనది అందెవేసిన చేయి. రేడియో నుండి మొదలుకొని టెలివిజన్ మరియు యూట్యూబ్ వంటి మాధ్యమాల ద్వారా క్రీస్తు సందేశాలను తెలుగు క్రైస్తవులకు మాత్రమే కాక హిందీ, తమిళ్, మలయాళం మరియు ఆంగ్ల భాషలలో భారతదేశానికి మాత్రమే కాదు ప్రపంచ నలుమూలలకు అందిస్తూ స్వదేశంలోనే కాక విదేశాలలో సైతం విరివిగా దేవుడు వాడుకొనుచున్న అంతర్జాతీయ ప్రసంగికులు రెవరెండ్ ఏబి జోసెఫ్ కిషోర్ గారు 30 వెండి నాణెములకు ముద్దు పెట్టి క్రీస్తును అమ్మినవాడు ఎద్దులను పావురములను అమ్ముటకు రొక్కలు మార్చుటకు సమాజ మందిరములను ఉపయోగించారు ఆనాడు. మరి ఈనాడు సమాజ మందిరాలను వాణిజ్య కేంద్రాలుగా మలచి కొబ్బరి నూనె డబ్బాలను, నీళ్ల సీసాలను, రుమాళ్లను అమ్ముతూ క్రీస్తుపై కన్నా కీర్తి ధనముపై మక్కువ ఎక్కువ చూపుతున్నారు క్రైస్తవులం అని చెప్పుకునే కొందరు. ఇలాంటి నేటి పరిస్థితులలో ఎలాంటి ధనాపేక్ష లేకుండా నిస్వార్థంగా క్రీస్తు వైపు చూచుచూ తన సంఘముతో పాటు ఇతర సంఘాల కోసం పరితపిస్తూ పాస్టర్స్ కాన్ఫరెన్స్ ద్వారా ఎందరో బోధకులను క్రీస్తు సైన్యంగా తర్ఫీదు ఇస్తున్న క్రీస్తు దళ కమాండర్ రెవరెండ్ ఏబి జోసెఫ్ కిషోర్ గారు. ఆయన ఎన్నో సత్యాలను మనకు బోధిస్తూ నిరంతరం సత్యాన్వేషిగా శోధిస్తున్న జిజ్ఞాస ఆయనలో మనకు కనిపిస్తుంది. తృష్ణగొని ఉన్న మన ప్రాణములకు క్రొవ్విన మెదడునందించి మన ప్రాణములకు తృప్తినందించగల అపోస్తులుడు రెవరెండ్ ఏబి జోసెఫ్ కిషోర్ గారు. సుందరమైన మందిరము కోడి తన పిల్లలను రెక్కల క్రింద కాపాడుతున్నట్లు క్రైస్తవ జీవితాలను కాపాడుతున్న సంఘ కాపరి, క్రీస్తు వధువు సంఘముగా ఎదుగుతున్న ట్రినిటీ సంఘము. సంఘములో ఒకరిపై ఒకరికి ప్రేమాభిమానాలతో ఒకే కుటుంబంగా ఎదుగుతూ ఇలాగే మరెన్నో వసంతాలు పూర్తి చేసుకోవాలని ఆశిస్తూ మరోమారు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమెన్. డాక్టర్ అమ్మ ఒక అమూల్యమైన వ్యక్తి. తన పట్ల నా ప్రేమ ఎప్పుడూ చావదు. ఈ లోకంలో నేను కన్ను మూసేంతవరకు కూడా అలాగే కొనసాగుతుంది. ఆ రోజు మా పెళ్ళప్పుడు తాను నాకు పెట్టిన ఈ రింగ్ సమాధిలో పాతి పెట్టక ముందు మాత్రమే తీస్తారు. అంతవరకు నా బంగారు తల్లి మారి పట్ల నా ప్రేమ ఎప్పుడు చావదు. షీస్ ఆల్వేస్ ఇన్ మై హార్ట్, మై థాట్స్, and how much she has blessed me and my children in the ministry. Extraordinary, unusual lady. We just praise God for her life and ministry. ఈ రోజు వారిని ఈ రకంగా జ్ఞాపకం చేసుకోవడం మనందరికీ ఆశీర్వాదం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఒక భావగర్భితమైన పరిచర్యను నేను కొనసాగిస్తున్నాను ప్రియులరా.
ఈ పరిచర్య కొన్ని లక్షల మందిని ఆశీర్వదిస్తూ ఉన్నది. మా పరిచర్యకు సంబంధించిన సమాచార లేఖ విత్తనం మీకు కావాలంటే ఇక్కడ వస్తున్న వాట్సాప్ నంబర్కు మీ అడ్రస్సు, మీ సెల్ నంబర్ పంపించండి. వెంటనే న్యూస్ లెటర్, సమాచార లేఖ, మా విత్తనము అన్న ఆ లేఖను నేను మీకు పంపిస్తాను. అందులో ఒక కార్డు ఉంటుంది. ఆ కార్డును మీరు ఫిల్ చేసి మళ్ళా తిరిగి నాకు పంపించండి. కార్డు వచ్చిన వెంటనే విజయాన్ని సాధించు శక్తివంతమైన ప్రార్థన అను ఈ పెద్ద పుస్తకాన్ని మీకు వెంటనే పంపిస్తాను. ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి. తప్పకుండా ఈ చివరి దినాల్లో ఖచ్చితమైన సువార్త, నిర్దిష్టమైన దేవుని వాక్యం అందరూ వినుటకు మీ వంతు సహకారాన్ని, సహాయాన్ని అందించండి. మీ కానుకలు ఇప్పుడు వస్తున్న సమాచారాన్ని బట్టి తప్పకుండా ఈ కానుకలు ప్రతి నెల పంపించండి. ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలి అని అంటే ఇక్కడ వస్తున్న ఆ సెల్ నంబరు మీరు కాల్ చేసి ఏ రకంగా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయగలరో ఆ రకంగా స్పాన్సర్ చేయండి. ప్రియులరా, కొన్ని లక్షల మంది జీవము గల వాక్యాన్ని విని యేసు ప్రభు ఆశీర్వాదాలు పొందితే వారు పొందిన ఆశీర్వాదాలను బట్టి యేసు ప్రభు తప్పకుండా మిమ్మలను ఆశీర్వదిస్తారు. మీ స్పందన కొరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను. యేసు ప్రభు మిమ్మలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.